తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత చాలామంది బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలను ఇప్పటికే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. పోచారంకు మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సో రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఉండదు, ఎందుకంటే జాతీయ రాజకీయ పార్టీ. జాతీయ రాజకీయ పార్టీలో ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎంత స్వేచ్ఛగా ఒక ప్రాంతీయ నాయకుడు పనిచేస్తాడు అనేదే ఆధారపడి ఉంటుంది తప్ప టోటల్ ఫ్రీ హ్యాండ్లు అది ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు కేసీఆర్ లాగానో చంద్రబాబు నాయుడు లాగానో జగన్ లాగానో ఫ్రీ హ్యాండ్ ఎందుకుంటుంది, ఉండదు. సో కానీ ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే విత్ ఇన్ ది మన కరెక్ట్గా భాషలో చెప్పాలంటే ఆపరేషనల్ ఫ్రీడమ్. సో ఆపరేషనల్ ఫ్రీడమ్ ఎంత పైన ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ ద లీడర్, హైకమాండ్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది, పార్టీలో ఉన్న అంతర్గత పుల్స్ అండ్ ప్రెషర్స్ బట్టి ఉంటుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఎంజాయ్ చేయగలుగుతారని మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బహుశా అత్యధిక స్వేచ్ఛను అనుభవించిన నాయకుడు అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ బలంగా ఉంది, యూపీఏ అధికారంలో ఉంది కేంద్రంలో. ఆ యూపీఏ అధికారంలో ఉండటానికి 30కి పైగా ఎంపీలను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. అందువల్ల అటు హైకమాండ్ ఇటు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఒకరి అవసరాన్ని ఇంకొకరు గుర్తించి ఆ విత్ ఇన్ ద లిమిట్స్ పనిచేశారు. అందుకే అదొక సింబియాటిక్ రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీష్లో. మీకు రాజశేఖర రెడ్డి తన రాష్ట్రంలో స్వేచ్ఛను అనుభవిస్తూనే హైకమాండ్కు విధేయతలో ఎక్కడా తేడా చూపెట్టలేదు. మీకు ఉదాహరణ ఏంటంటే నేను కేవీపీ రామచంద్రరావుని ఇంటర్వ్యూ చేసి చెప్పాడు, కేవీపీని రాజ్యసభకు పంపించాలని 2 సార్లు రాజశేఖర రెడ్డి రికమెండ్ చేసినా అధిష్టానం వినలే. ఇక కేవీపీ విషయంలోనే రాజశేఖర రెడ్డి తన పంతం నెగ్గించుకోలేకపోయాడు అంటే మనం ఆలోచించవచ్చు, మరి రాజశేఖర రెడ్డి స్వేచ్ఛ లేదా? సో అందరూ చెప్తారు రాజశేఖర రెడ్డి అనుభవించిన స్వేచ్ఛ ఎవరు అనుభవించలేదు. ఒక జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి వ్యవహరించాడు అని. రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులైన మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. పి జనార్దన్ రెడ్డి లాంటి వారికి మీకు మంత్రి పదవి రాలేదు, మరి శశిధర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. మళ్ళీ పి జనార్దన్ రెడ్డి సాధారణ నాయకుడు కాదు, హైదరాబాద్లో బలమైన కాంగ్రెస్ నాయకుడు, అంతకుముందు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత, ప్రతిపక్ష నేత. మరి శశిధర్ రెడ్డికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్గా కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు, ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అందువల్ల ఈ ఇద్దరు నేతలకు ప్రొఫైల్ ఇంత ఉన్నా రాజశేఖర రెడ్డి వాళ్ళని మంత్రివర్గంలో దూరంగా పెట్టాలనుకుంటే పెట్టగలిగాడు. కానీ అదే సమయంలో కేవీపీకి మన రాజ్యసభ సీటు ఇవ్వడంలో ఇప్పించుకోలేకపోయాడు. నేను ఈ 2 కాంట్రాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేకపోవడం మధ్య ఏంటి తేడా అనడానికి అర్థమవుతున్నారని చెప్తున్నాను. సో ఒకవైపు తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడికి ఒక రాజ్యసభ సీటును ఇప్పించుకోలేకపోయాడు రాజశేఖర రెడ్డి. అదే సమయంలో తనకు వద్దనుకున్న వారిని ఎంత బలమైన నేతలైనా మంత్రులుగా దూరం పెట్టగలిగాడు. అదే సమయంలో డి శ్రీనివాస్ లాంటి క్రిటిక్స్ను ఆపలేకపోయాడు, ఆయన మంత్రి కాగలిగాడు. అలాగే పిసిసి అధ్యక్షుడు కూడా కాగలిగాడు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు, 2009లో ముఖ్యమంత్రి అయినప్పుడు పిసిసి అధ్యక్షుడు. అంటే ఈ కాంట్రాస్ట్ రాజశేఖర రెడ్డి ఎదుర్కొన్న ఈ కాంట్రాస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది జాతీయ పార్టీలో ప్రాంతీయ నేతలకు కొంత పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజీ పడే ధోరణి, కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాలి, కొన్ని చోట్ల తన పంతం నెగ్గించుకోవాలి. అందువల్ల ఇది రేవంత్ రెడ్డికైనా అదే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డికి కూడా 100% ఫ్రీడమ్ ఉంటుందా అంటే ఇప్పుడు మంత్రుల ఎంపికలో కావచ్చు, నామినేటెడ్ పదవుల ఎంపికలో కావచ్చు, పార్టీ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక, ఈ 3 రకాల ఎంపికలు ఉన్నాయి. ఈ 3 ఎంపికల్లో టోటల్ ఫ్రీడమ్ ఉంటుందా అనేది ఇట్స్ అ క్వశ్చనబుల్. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటి వరకు ఉన్న 12 మంది మంత్రులు తీసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వీళ్ళందరినీ చూస్తే రేవంత్ రెడ్డి సెలక్షన్ ఏం కాదు కదా. రేవంత్ రెడ్డి అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు, కానీ ఇది హైకమాండ్ సెలక్షన్. వీళ్ళందరూ కూడా మీకు దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు కాలే. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డికి తన గతం నుంచి తన అనుచరులుగా చెప్పబడుతున్న వారు కూడా ఇందులో సీతక్క లాంటి వాళ్ళ కీలకమైన మంత్రి పదవి కూడా వచ్చింది.
అందువల్ల అటు హైకమాండ్ కొంత కాంప్రమైజ్ అవుతుంది, కొంత అసెప్ట్ చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి కొంత కాంప్రమైజ్ అవుతాడు, కొంత అసెప్ట్ చేసుకుంటాడు. జాతీయ రాజకీయ పార్టీల్లో ప్రాంతీయ నేతలకు ఉండే వ్యవహార సరళి ఇది బాగా తెలిసిన వ్యక్తే జాతీయ పార్టీలో బలంగా నిలబడగలుగుతాడు. నేను ఇటు ఏ ఎక్స్ట్రీమ్కి పోయినా, అటు జాతీయ పార్టీ ఎక్స్ట్రీమ్కి పోయినా దెబ్బతింటుంది, ఇటు నాయకుడు ఎక్స్ట్రీమ్ పైన దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ట్రీమ్కి పోయింది, జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నది, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని జీరో చేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. అలాగే ఎక్స్ట్రీమ్కి పోయి మమతా బెనర్జీని వదులుకున్నది, మమతా బెనర్జీ పార్టీని నుంచి బయటకు వచ్చి అసలు బెంగాల్లో కాంగ్రెసే లేకుండా పోయి ఆమె ఆడ ముఖ్యమంత్రి కాగలిగారు. అందువల్ల జాతీయ పార్టీ కూడా ఈ ఆపరేషనల్ రిలేషన్షిప్ అంటే ఒక బలమైన ప్రాంతీయ నేతకు ఒక జాతీయ రాజకీయ పార్టీ అధిష్టానానికి ప్రాంతీయ నేతకు ఉండే ఈ డెలికేట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడంలో కొన్నిసార్లు అధిష్టానము ఎక్స్ట్రీమ్కి పోతుంది, కొన్నిసార్లు రీజనల్ లీడర్ ఎక్స్ట్రీమ్కి పోతాడు. ఇది పోయినప్పుడు రకరకాల పరిణామాలు సంభవిస్తాయి. మీకు ఉదాహరణ చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, మీకు మమతా బెనర్జీల ఉదాహరణ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. జాతీయ పార్టీ కూడా రీజనల్ లీడర్ల పట్ల ఎక్స్ట్రీమ్కి పోయినప్పుడు పార్టీయే నష్టపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ శరద్ పవార్ అన్నాడు, సో ఆయన ఇండివిజువల్గా ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, బట్ స్టిల్ కాంగ్రెస్ను వదిలాడు, తన స్టేచరు తన స్థాయిని కాపాడుకుని ఇప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా నిలబడగలిగాడు. సో అందువల్ల రకరకాల కరుణాకరన్ పార్టీని వీడారు కానీ ఏమీ చేయలేకపోయారు, ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడాడు ఏమీ చేయలేకపోయాడు, హేమంత్ బిశ్వా శర్మ పార్టీని వీడు ముఖ్యమంత్రి కాగలిగాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఒక జాతీయ రాజకీయ పార్టీలో అధిష్టానానికి ఒక ప్రాంతీయ నేతకు మధ్యలుండేటువంటి ఒక ఆపరేషనల్ రిలేషన్షిప్ అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. దీన్ని అధిష్టానము గుర్తించాలి, నాయకుడు గుర్తించాలి. గుర్తించి కొంత అకామిడేట్ అవుతూ, కొంత అసెట్ చేసుకుంటూ, స్పేస్ను పెంచుకుంటూ ఇలా యాక్టివిటీ నడుస్తుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డికి టోటల్ ఫ్రీడమ్ ఉండదు. అధిష్టానం ఏం చెప్తే అది ఆయన చేయాల్సిందే. ఆయన ఓన్లీ పప్పెట్ చీఫ్ మినిస్టర్ అనడం పొరపాటు. అదే సమయంలో ఆయన కంప్లీట్ ఆయన తన వర్గాన్ని తాను ఏమైనా చేసుకుంటాడు అనుకుంటే జాతీయ రాజకీయ పట్ల సాధ్యం కాదు. అందువల్ల ఈ ఆపరేషనల్ రిలేషన్షిప్ అనేది హైకమాండ్కు నాయకునికి మధ్య ఉండే రిలేషన్షిప్ యొక్క క్యారెక్టర్ ఇది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు అండ్ కంటోన్మెంట్ స్థానాన్ని కూడా కోల్పోయింది. బీఆర్ఎస్ 39, 33 అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. కాంగ్రెస్ నాయకులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ పార్టీని పునర్వ్యవస్థీకరించడం సాధ్యమా? అది ఎలా సాధ్యం అనేది సాధ్యం ఎన్ని రాజకీయ పార్టీలు పునర్వ్యవస్థీకరించబడలేదు. సో అందువల్ల ఇప్పటికీ బీఆర్ఎస్కు బలం లేని పార్టీ, కంప్లీట్గా తుడిచిపెట్టకపోయిన పార్టీ కాదు. రాజకీయ పార్టీల హిస్టరీలలో చాలా క్రిటికల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పతనం కాలేదా? 3 లోక్సభలో 3 ఎంపీలు, అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభలో రిప్రజెంటేషనే లేని ఒక పరిస్థితికి నెట్టివేయబడింది కదా. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకు రాజకీయాల్లో టీఆర్ఎస్ చెప్తున్నారు ఫినిక్స్ పక్షిలాగా, అది బూడిదలాగా మారిపోయినాక కూడా మళ్ళీ రూపాన్ని సంతరించుకుంటుంది అని దాని పేరు. అది అథారిటీ ఇజ్ ఇట్ ఓన్, రియాలిటీ తెలియదు, ఇమాజినేషన్లోనే ఉంది అంటారు. బట్ ఆ ఫినిక్స్ పక్షిలాగా నేను ఎగిరి పడతా మళ్ళీ పునరుజ్జీవం పొందుతాను అని అంటారు. ఫినిక్స్ లాగా అవుతారో లేదో తెలియదు కానీ ఒకసారి ఎండిపోయిన చెట్టు కూడా మీరు గమనించండి, మన పెరట్లో చెట్లు ఉంటాయి, కంప్లీట్ ఎండిపోతుంది, ఇది అయిపోయింది ఇక పీకేయాలి అని అనుకుంటాం. మళ్ళీ ఒక వారం 10 రోజులు మన ఏదైనా ఊరికి పోయి వచ్చే వరకు మళ్ళీ నిగనిగలాడుతుంది, మళ్ళీ ఆకులు వస్తుంటాయి, కొమ్మలు వస్తుంటాయి, చిన్న చిన్న పూలు కాయలు మొదలవుతాయి. అదేంది ఈ చెట్టు అయిపోయింది అనుకున్నామే, దీని పని ఇది మళ్ళీ వస్తుంది కదా అనుకుంటాం. కారణం ఏంటి? ఆ చెట్టులో జీవం ఉంటుంది, జీవం పూర్తిగా పోదు, జీవం ఉంటుంది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో అది అలా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ ఇంత నీ వాటర్ మంచి వాతావరణం మారిందనుకోండి, వర్షాలు పడ్డాయనుకోండి, అది మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అందువల్ల జీవము లేని పార్టీ అయితే తప్ప చచ్చిపోదు. జీవమున్న ఏ పార్టీ అయినా ఎంత
ఎండిపోయిన తర్వాత కూడా అది మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ వృక్షం అయ్యటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ జీవమే లేని పార్టీగా పోయిందని అనుకుంటే పొరపాటు. అందువల్ల డెఫినెట్గా ఆపర్చునిటీ ఉంటుంది. అయితే అప్పుడు రైట్ టైంలో ఆ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోగలగాలి. పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వస్తున్న వార్తలు అయితే బీఆర్ఎస్కు నాయకత్వ ప్రక్షాళన చేస్తారని, అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మించే ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఈ పని కేసీఆర్ చేయలే. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీ నిర్మాణం కన్నా ఉద్యమం అనే సెంటిమెంట్తో తన రాజకీయ బలం ఉంటుందని కేసీఆర్ భావించాడు. అన్నట్లే ఉద్యమం అలాగే సక్సెస్ అయింది. ఉద్యమ భావన 2014లో అధికారం కూడా వచ్చింది. 2014లో అప్పుడు వెళ్ళి ఎవరో నాయకుడు చెప్పారట, మనం పార్టీలో నిర్మాణం లేదు, మనం పార్టీ నిర్మాణాన్ని పెంచుకుందాం. ఎందుకంటే కేసీఆర్ కూడా తెలుగుదేశం నేపథ్యము, కేసీఆర్కు సన్నిహితుల్లో బీఆర్ఎస్లో చాలామంది తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్మాణం ఉన్న రాజకీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీల్లో బలమైన క్షేత్రస్థాయి నిర్మాణం ఉన్న పార్టీలలో తెలుగుదేశం ఒక ముఖ్యమైనది భారత రాజకీయాల్లోనే. అందుకే తెలుగుదేశం పార్టీ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్ళీ లేవగలుగుతుందంటే కారణం ఆ పార్టీకి ఉన్న నిర్మాణ సామర్థ్యమే. గ్రామాన పార్టీకి బలం ఉంది. సో లీడర్షిప్ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు పోయినా మళ్ళీ లీడర్లను తయారు చేసుకోగలుగుతారు. సో తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను సృష్టించగలిగింది కూడా. సో అందువల్ల బేసిక్గా ఆ నిర్మాణం పార్టీని రక్షిస్తోంది. సో బీఆర్ఎస్కి అలాంటి నిర్మాణం లేదు. మన గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మనం చూసాం కదా అని ఎవరో సజెస్ట్ చేస్తే ఏ నిర్మాణం ఉండి మన అధికారంలోకి వచ్చా ఉన్నాడట కేసీఆర్. అందువల్ల అంత ఇగ్నోర్ చేశారు. 2019లో గెలిచాక ఇంకా అసలు ఇక పార్టీ నిర్మాణం అవసరం ఏమనిపించింది. ఎమ్మెల్యే చుట్టూ రాజకీయం నడిచింది. ఒక నియోజకవర్గంలో పార్టీ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే పార్టీ, అసలు అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం నడిచింది. అదే కొంప ముంచింది. అందువల్ల ఒక బలమైన పార్టీ నిర్మాణం ఇప్పుడు చేసుకోగలగాలి. వార్తలు వస్తున్నాయి చేసుకుంటారని. సో అదొక డెమోక్రటిక్ నిర్మాణంగా, అంటే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పార్టీలో సభ్యత్వం చేసుకొని ఆ పార్టీని కార్యకర్తలు తర్ఫీ చేసుకుని వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఆధునిక రాజకీయాలు ఎలా నడపాలి, మోడర్న్ పాలిటిక్స్, ప్రజల సమస్యలను ఎలా పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత రష్టు పట్టి ఉంటుంది. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా తుప్పు పట్టిస్తుంది మనిషిని. సో అధికారానికి ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే అది మనిషిలో అనేక రకాల తప్పుడు ధోరణులను ప్రవేశపెడుతుంది. అందువల్ల అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా, వ్యక్తి అయినా, నాయకుడైనా, ఓ కార్పొరేట్ సంస్థలో సీఈఓగా ఉన్న వ్యక్తి అయినా, ఎనీ లీడర్షిప్, నీకు అధికారం నీ చేతిలో ఉంది అంటే ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు ఇన్ఫ్యూజ్ సెవరల్ రాంగ్ ట్రెండ్స్. అందువల్ల నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకోగలాలి. అది చేసుకోవడం నాయకత్వానికి చాలా కష్టం. అందువల్ల ఒక బలమైనటువంటి కార్యకర్తల్ని క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఐడెంటిఫై చేయగలగాలి. మరి ఆ రకంగా చేస్తారా, మళ్ళీ తాము నియమించుకుంటారా? గ్రామంలో పలానా నాయకుడిని కేసీఆర్ చెప్పిండు, పలానా మండలంలో కేసీఆర్ చెప్పినోడే నాయకుడు అంటే బీఆర్ఎస్ బాగుపడదు. సో తర్వాత నీకు ఆ క్షేత్రస్థాయి నాయకత్వంతో పాటు ఫ్యామిలీ రూల్ అనే అంశము కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. అది బీఆర్ఎస్ నష్టపరిచింది. కానీ అది ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆ ధోరణి మారుతున్నట్టు పూర్తి కనిపించడం లేదు. మీరు గమనించండి, నేను ఉదాహరణగా చెప్తాను. మీకు కవిత అరెస్టుకు, కవితను విచారించడానికి ఈడీ అధికారులు వచ్చారు. అరెస్టు చేస్తారని వార్త వచ్చాయి. కానీ అక్కడ ఎవరు కనబడ్డారు? మనకు కేటీఆర్, హరీష్ రావే కనబడ్డారు. కానీ పార్టీ నాయకులు ముందుండాలి కదా. కవిత వ్యక్తిగతంగా ఎమోషన్స్ ఉంటాయి కుటుంబ సభ్యులకు, వాళ్ళు ఉండకూడదని నేను అంటలేను. కానీ నాయకులే లేరు, పార్టీ నాయకులు కాకుండా కుటుంబ సభ్యులే ఉంటే వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్? బహుశా దీన్ని అర్థం చేసుకున్నట్టున్నారు. నేను ఇది గతంలో కూడా మాట్లాడాను. మీరు చూడండి, కవితని ఈ మధ్య జైలు వద్ద పరామర్శించిన వాళ్ళలో కేటీఆర్తో పాటు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, బల్కా సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళంతా పార్టీ నాయకులు వెళ్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులు వెళ్ళడం లేదు. బహుశా ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్టున్నారు. సో ఫ్యామిలీ అరౌండ్ కాదు అనే భావన రాగలగాలి. మరి ఆ రకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారా? వార్తలు వస్తున్న ఒక ఎస్సీని, ఒక బీసీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తామని. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్సవ విగ్రహాలు అయితే లాభం లేదు. కొంతమంది మనం పెట్టినప్పుడు ఉత్సవ విగ్రహాలు కనబడుతుంది. మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఆయన ఉత్సవ విగ్రహం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనుభవం మల్లికార్జున్ ఖర్గేని పెట్టడం చాలా ఉపయోగపడిందని. అంటే పాలిటిక్స్ లేక శంకర్ ఏంటంటే కార్పొరేట్
సంస్థలు కూడా రెండు రకాల యాజమాన్యాలు ఉంటాయి. ఒక రకమైన యాజమాన్యం ఏంటంటే యజమాని పిల్లలే కంపెనీ నడుపుతారు. సో యజమాని పిల్లలు సమర్థవంతంగా నడపచ్చు, నడపలేకపోవచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే యజమాని పిల్లలు రారు, ప్రొఫెషనల్స్ నడుపుతారు. యజమానులు బోర్డులో కూర్చుంటారు, వాళ్ళకి కావాల్సిన లాభాలు తీసుకుంటారు. బట్ ద కంపెనీని రన్ చేసేది ఆ కుటుంబ సభ్యులు రన్ చేయరు. ఇట్ విల్ బి ప్యూర్లీ రన్ బై ప్రొఫెషనల్స్. సో ఇది రెండవ పద్ధతి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మీరు కార్పొరేట్ సామ్రాజ్యాలలో ఈ రెండు పద్ధతులు ఉంటాయి. రాజకీయ పార్టీలో కూడా ఇవి కూడా ఫ్యామిలీ సెంటర్డ్ యాజమాన్య పార్టీలు, ప్రొప్రైటర్ల కన్సర్న్స్ కనుక వారికి పార్టీ ఓనర్షిప్ వాళ్ళకున్నా అల్టిమేట్గా పార్టీ వ్యవహారాలను గనక బయట వారితో నడిపించగలిగితే ఎఫిషియన్సీ ఉంటుంది. దానికి ఉదాహరణే మీకు మల్లికార్జున్ ఖర్గే. ఎవరన్నా ఊహించామా మల్లికార్జున్ ఖర్గే ఇంత కీలకంగా కాంగ్రెస్ పార్టీలో వివరిస్తాడు? ఇప్పుడు పెద్ద అసెట్ లాగా కాంగ్రెస్ పార్టీకి మా అనుభవం తెలుపుతుంది కదా. సో అందువల్ల ఆ రకమైన ప్రెసిడెంట్లను, పార్కింగ్ ప్రెసిడెంట్లు ఏదో పేరు పెట్టి నాయకుల్ని ఆ బాధ్యతలు ఇచ్చి వారికి పని చేయించి వారికి అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ పొద్దున్న లేస్తే కేసీఆర్ దగ్గరకో, కేటీఆర్ దగ్గరకో, హరీష్ రావు దగ్గరకో వచ్చి ఆర్డర్స్ తీసుకోకుండా చేయగలిగితే పార్టీ డెవలప్ అవుతుంది. అందువల్ల ఇది తెలంగాణ ఉద్యమ సంస్కృతి నుంచి పుట్టిన పార్టీ, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ కాస్త ఓ కుటుంబ రాజకీయ ప్రయోజనాల చుట్టూ నిర్మితమైంది. అది బీఆర్ఎస్కి వచ్చిన పెద్ద నష్టం, చాలా దెబ్బతిన్నది కూడా అక్కడే. అందువల్ల ఇవాళ తెలంగాణ వాదాన్ని తన సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ప్రయోజనం ఎందుకు పొందలేకపోతుంది అంటే ఉద్యమ ప్రయోజనాలు, ఉద్యమ ఆకాంక్షలకు వరకే పరిమితమైన పార్టీ అయితే ఇప్పటికీ తెలంగాణ వాదం బీఆర్ఎస్ పేటెంట్ హక్కుగా ఉండేది. కానీ ఉద్యమ ఆకాంక్షలను దాటి ఫక్త్ రాజకీయ పార్టీగా, ఒక యాజమాన్య సంస్థగా, ఒక ప్రొప్రైటోరియల్ కన్సర్న్గా మారింది. దీన్ని కంప్లీట్గా మారుతుంది నేను అన్నాను. ప్రాంతీయ పార్టీలు కంప్లీట్గా మారే అవకాశం ఉండదు. బట్ స్టిల్ ఆపరేషనల్గానైనా ఓనర్షిప్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఆపరేషనల్గా పార్టీ నడిపే బాధ్యత కనుక నాయకులకు ఇవ్వగలిగితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే పార్టీ నిరంతరం అవకాశాలను అన్వేషించాలి. ఒక స్లోగన్ ఉంది, వెన్ ఆపర్చునిటీస్ రేర్లీ కమ్ బట్ వెన్ దే కమ్ యూ హెవ్ టు గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అని. అంటే రాజకీయ ప్రజల్లో వచ్చేటువంటి ధోరణులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే భావానుబంధములో మార్పులు వస్తూ ఉంటాయి. అది అసంతృప్తి ఉండొచ్చు, అసంతృప్తి ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు. వీటిని అనుగుణంగా స్పందించగలగాలి. ఒక ఇష్యూ వచ్చిందంటే వెంటనే దానికి రియాక్ట్ కావగలగాలి. సో ఆ రకంగా కనుక రియాక్ట్ అవుతూ నిరంతరం ప్రజల సమస్యలు ఛాంపియన్ చేస్తూ ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి చెందుతున్న వారిని సమీకరించుకోగలిగితే బీఆర్ఎస్కు ఇది మూడవ సమస్య. అందువల్ల ఈ మూడు అంశాలలో కనుక సమర్థవంతంగా చేయగలిగితే డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీకైనా ఫ్యూచర్ ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది సార్. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు వెళ్తాము అని చెప్పి ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశం అంటే ఇప్పుడు దీంట్లో ఈ ఒక్క ఇష్యూనే లేదు. ఇలాంటి శివసేన ఎమ్మెల్యేలు చాలా ఇష్యూస్ యాంటీ డిఫెక్షన్ అలా పెండింగ్ ఉన్నాయి. ఫండమెంటల్ పాయింట్ లీగల్ క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి తేలాల్సింది స్పీకర్ రోల్. ఫిరాయింపు నిరోధక చట్టములో స్పీకర్కు ఇంత సమయములో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదు. చట్టంలో అది లేదు, చట్టంలో లేదు 3 months అని. అది చట్టంలో ఎక్కడా లేదు. మీరు యాంటీ డిఫెక్షన్లా చదవండి, చట్టంలో లేదు. సుప్రీంకోర్టు సూచన, అది సుప్రీంకోర్టు ఆదేశం వేరు, సూచన వేరు. నాకు తెలిసినంత వరకు అది తీర్పు చట్టముగా మారింది కాదు. మీరు అదొక సజెషన్, మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని. సాధారణంగా కోర్టులు కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ను నిర్దేశించవు. మీరు ఇప్పుడు ఉదాహరణకు నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటా విషయం చర్చకు వచ్చినప్పుడు దాసో శ్రవణ్ వీళ్ళది వచ్చినప్పుడు హైకోర్టు ఏమన్నది, గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, మేము డైరెక్షన్ ఇవ్వము గవర్నర్లకు కోర్టులు డైరెక్షన్లు ఇవ్వవు, బట్ ఇంకో ఇలా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తారు. అందువల్ల యాంటీ డిఫెక్షన్ లాలో కూడా ఆ పీరియడ్లో ఈ పలానా పీరియడ్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్నది చట్టరీత్యమైతే ఆటోమేటిక్గా 3 నెలల్లో తీసుకోకపోతే రెమెడీ కూడా ఉంటుంది.
సో 3 నెలల్లో కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏంటి అనే రెమెడీ ఉండాలి కదా. సో ఆ రెమెడీ లేదు కదా. అందువల్ల మొదటిగా తేలాల్సింది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు స్పీకర్కు ఎంత సమయంలో డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభల వ్యవహారాల్ని చట్టసభలే చూసుకుంటాయి, కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం. రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ను మార్చే అధికారం పార్లమెంటు కూడా ఉండదు. అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించింది. అందువల్ల సాధారణంగా కోర్టు వ్యవహారాల్లో చట్టసభలు కానీ చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు కానీ జోక్యం చేసుకోవు. కానీ అక్కడ ఒక గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పు అంటే యాంటీ డిఫెక్షన్ లా జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా జ్యూరిస్ప్రుడెన్స్ని మీరు కనుక స్టడీ చేస్తే అందులో మనకు కనిపించే అంశం ఏంటంటే 2 తేడాలు ఉన్నాయి. పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి చట్టసభల వ్యవహారాల్లో కూడా. పేటెంట్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా జోక్యం చేసుకోవు. అందువల్ల ఇల్లీగాలిటీ అండ్ ఇర్రెగ్యులారిటీ స్పీకరు ఎంత సమయం తీసుకోవడం అన్నది లీగాలిటీ ఇష్యూ కాదు. అది ఏమైనా అయితే అది ఎథిక్స్ కిందకి వస్తాయి, వీటి కిందకి వస్తాయి, మొరాలిటీ కిందకి వస్తాయి తప్ప లీగాలిటీ కాదు. అందువల్ల సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ లీగాలిటీ పేటెంట్ కాదు, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అందువల్ల స్పీకరు నిర్ణయానికి పార్లమెంట్ చట్టంలోనే సవరణ చేసి స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సమయం ఉండాలి. స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు ఏమీ చేయవు. స్పీకరే నిర్ణయం తీసుకోకుండా కోర్టులు ఇంటర్ఫియర్ కావు. అందువల్ల ఈ క్లారిటీ రావాలి. రెండవది రావాల్సింది ఏంటంటే అసలు చట్టంలో ఏం చెప్పారు, ఒక సభ్యుడు ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనర్హుడు కావాలంటే. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అన్నారు. అంటే స్వచ్ఛందంగా ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అన్నారు. అంటే రాజీనామా చేస్తేనే అనర్హులు కూడా చెప్పలేదు. కొన్ని రకాల చర్యల వల్ల స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయినా అనర్హులే అవుతారు అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే అసలు రాజీనామా ఏంటి, దాన నాగేందర్ ఉదాహరణ ఉంది. ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశాడు. అంటే ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మరో రాజకీయ పార్టీకి ఎంపీ అభ్యర్థి అయ్యాడు. సో ఇది ఇంతకన్నా క్లియర్ వయలేషన్ ఏముంటుంది చట్టం. సో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు. సో ఒక రాజకీయ పార్టీలో గెలిచినప్పుడు మంత్రి అయ్యారంటే అర్థం ఏంటి, నువ్వు పార్టీ మారినట్టే కదా. పార్టీ మారితే మరి యాంటీ డిఫెక్షన్లా వర్తించాలి కదా, చట్టంలో క్లియర్గా ఉంది కదా. పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు, వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అన్నారు. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. దీనిపైన కోర్టు ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఎప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, దానికి మళ్ళీ స్పీకర్తో కూడా సంబంధం లేదు కదా. నువ్వు ఆటోమేటిక్గా పార్టీ మారినప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కావాలి. సో ఈ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అనే డైమెన్షన్ రావాలి. మూడవది ఏంటంటే మెర్జర్. అంటే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే అది విలీనముగా భావించి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు అనేది ఒక వ్యాఖ్యానం. ఇది మనం గతంలో తెలంగాణలో చూసాం, కేంద్రంలో రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీల విషయంలో చేశాం. ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకు ఒక అబ్సర్డ్ ఇంటర్ప్రిటేషన్, ఒక జుగుప్సాకరమైన విశ్లేషణ. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో క్లియర్గా ఉంది ఒరిజినల్ పార్టీ మెర్జ్ కావాలి. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. దీన్ని కంప్లీట్గా రివర్స్లో ఇంటర్ప్రిట్ చేస్తూ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక ఇంకో పార్టీలో చేరితే అది విలీనముగా భావించి వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దీనికి సుప్రీంకోర్టు ముగింపు పలకాలి. ఇప్పుడు ఈ 2/3 ఎవరితోనే, ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎప్పుడు విలీనమైంది.
మరి ఇలా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఆయన గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించాడు. మనం అందరం చదివాం కదా, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది కదా. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లేకుంటేనే రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నికయ్యాడా? ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం కదా ఇది. ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి లేదు, మరి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క ఎందుకున్నాడు? సిఎల్పి విలీనమైనాక ఇప్పుడు ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైతే ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుంది కదా. కానీ ఇక్కడేమో సిఎల్పి బీఆర్ఎస్లో విలీనమైనాక కూడా సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క కొనసాగాడు, ఎన్నికలయ్యాయి, మళ్ళీ సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి వచ్చాడు. సో అంటే ఎంత బ్లేటెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఎందుకంటే ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది ఉండదు. ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీ అనేది లేదు, ఇట్స్ ఎ మిస్నామర్. లెజిస్లేచర్ పార్టీ అనేది ఒక గ్రూప్ మాత్రమే. దానికి లెజిస్లేచర్ పార్టీకి రిజిస్ట్రేషన్ ఏం లేదు, లెజిస్లేచర్ పార్టీకి రాజ్యాంగబద్ధమైన రికగ్నిషన్ అనేది పార్టీగా ఉండదు. కానీ దీన్ని బ్లేటెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలకు సమాధానం దొరికేంత వరకు, సుప్రీంకోర్టు దీనిపైన కంక్లూజివ్ తీర్పిచ్చేంత వరకు ఈ ఫిరాయింపుల నాటకాలు కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ గేట్స్ ఓపెన్ చేసింది, ఆపరేషన్ ఆకర్ష్కు స్టార్ట్ చేసింది. కాంగ్రెస్లో కొత్త వారు వస్తూ ఉన్నారు, దీంతో పాత వారు కొంతమంది అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కరీంనగర్ కాంగ్రెస్ విషయానికి వస్తే జీవన్ రెడ్డి అలక చెందారు సార్. మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు కూడా నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్లో చూసాం గతంలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. ఈ ఫిరాయింపులతో పార్టీలు బలపడతాయా, బలహీనపడతాయా? కాంగ్రెస్కి అంటే మీరు ఫిరాయింపుల పార్టీలు వస్తే బలపడమే కదా, క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఫిరాయింపుల వల్ల డెఫినెట్గా పార్టీలు బలపడతాయి కదా. తాత్కాలికంగానైనా శాశ్వతంగా ఫిరాయింపుల వల్లనే పెరగదు కదా ఏ పార్టీ అయినా. ఇష్యూ అది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే పార్టీలో ఫిరాయింపులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా పాత వాళ్ళలో వ్యతిరేకత మొదలవుతుంది. ఇష్యూ అది. ఇష్యూ ఫిరాయింపుల వల్ల లాభపడదా అంటే ఖచ్చితంగా వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఈ పార్టీలో చేరితే ఆ పార్టీ లాభపడుతుంది అండి. ఎందుకు పడదు? 1+1 ఆల్వేస్ 2 కదా. సో లేకపోతే ఎందుకు పార్టీలు చేర్చుకుంటాయి? పనిలేక చేర్చుకోవు కదా. సో అది బలపడతాయనేది నిజం, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. 1+1 ఆల్వేస్ 2నే, 1+1 0 కాదు కదా ఎప్పుడు. అందువల్ల పార్టీ ఫిరాయింపులను బలపడుతున్నాయి కనుకనే పార్టీలు ఫిరాయింపులు ఎంకరేజ్ చేస్తున్నాయి. నష్టపోతుంటే పార్టీలు ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి? అంత అమాయకులు కాదు కదా రాజకీయ నాయకులు. క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త ఫిరాయింపుదారులు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. కొత్త వాళ్ళు చేరడంతోనే పాత వాళ్ళ నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉదాహరణ జీవన్ రెడ్డిది ఏంటి ఎగ్జాంపుల్? బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరాడు, జీవన్ రెడ్డి కూడా జగిత్యాల. సో తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన నాయకుడు వచ్చి తన పార్టీలో చేరితే తానేం చేయాలి? ఈ ప్రశ్న జీవన్ రెడ్డికి వచ్చిన ధర్మమీమాంస కాదు, చాలామందికి గతంలో కూడా వచ్చింది. సో ఇది అన్ని పార్టీల్లో వస్తుంది. ఇప్పుడు మీకు మిగతా పార్టీల్లో కూడా ఇదే ధోరణి. మీకు బీజేపీలో కూడా సమస్య ఏంటి? కొత్త పాత ఇదే చర్చ కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనే దాంట్లో చర్చ ఏం జరుగుతుంది? పాత వాళ్ళైనా ఇస్తారని రఘునందన్ రావు, రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు, దేశం కోసం ధర్మం కోసం అగ్రెసివ్గా నిలబడే వాళ్ళే ఉండాలి అని రాజాసింగ్ అంటున్నాడు. దేశం కోసం ధర్మం కోసం అంటే దాని మీనింగ్ ఏదో మనకు తెలియదు కాదు కదా. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న వాళ్ళంటే అనేది క్లియర్, హిందుత్వ ఐడియాలజీకి కట్టుబడి ఉండాలి అని కదా. సో అందువల్ల ఈ ప్రశ్న బీజేపీలో కూడా చూసాం, కొత్త పాత అని. సో ఆ కొత్త పాతల మధ్య ఆ సమన్వయం అనేది సాధించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ముందుకు వస్తుంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా చేశాం. సవితా ఇంద్రారెడ్డి వచ్చారు మహేశ్వరంలో, ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు. సో సవితా ఇంద్రారెడ్డి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యాక తీగల కృష్ణారెడ్డి ఏం చేయాలి? సో ఆయన పార్టీని మారాడు. సో ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీఆర్ఎస్ కూడా ఇది అనుభవించింది, ఇదే కొత్త కాదు. ఇప్పుడు మీకు భూపాల్పల్లి ఉంది, భూపాల్పల్లిలో శాసనసభ స్పీకర్గా వ్యవహరించిన మధుసూదనాచారి పైన కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేయాలి మరి మధుసూదనాచారి?
సో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి కొంత అకామిడేట్ చేశారు, అధికారం ఉంది కనుక. సో ఇలా ప్రతి చోట వేరే పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు సొంత పార్టీలో అప్పటిదాకా పనిచేసిన నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు లాయల్ కాదు కదా, వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు, సో మేమేం చేయాలి అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరి మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున అనేకసార్లు పోటీ చేసిన నాయకుడు మనోహర్ రెడ్డి ఉన్నాడు, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్లో పోటీ పడుతున్న వారిలో కూడా ఉన్నాడు. గతంలో ట్రెజరర్గా ఉన్నాడు. యూనివర్సిటీ రోజుల నుంచి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశాడు. సో ఆయన ప్రతిసారి ఆయన పోటీ చేశాడు. రాజగోపాల్ రెడ్డి వచ్చాడు, ఇదే మనోహర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేయాల్సి వచ్చింది. మళ్ళీ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ బీజేపీకి ఎవరు మిగిలారు, మళ్ళీ మనోహర్ రెడ్డి మిగిలాడు. వచ్చిన నాయకులు వచ్చాడు పోయాడు. ఈ లోపల మనోహర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సేవలు చేయాల్సి వచ్చిన తర్వాత మళ్ళీ మనోహర్ రెడ్డి మిగిలాడు. ఇలా ప్రతి రాజకీయ పార్టీలు ఈ దూరం అవుతుంది. ఈటల రాజేందర్ వచ్చాడు, మల్కాజ్ నుంచి పోటీ చేసే వరకు అప్పటిదాకా మల్కాజ్ నుంచి అనేక సార్లు పోటీ చేసిన రామచంద్రరావు పక్కకు పోయాడు, మల్కాజ్గిరిని ఆశించిన మురళీధర్రావు పక్కకు పోయాడు. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీలో అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఫిరాయింపుదారులు వేరే పార్టీ నుంచి వచ్చే వరకు పాత వాళ్ళ నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఈ పాత కొత్తల సమన్వయం ఏంటి అంటే సెలెక్టివ్గా గనక తమకు బలం లేని చోట తమకు నాయకత్వం లేని చోట తీసుకొస్తే ఓకే, తీసుకురానప్పుడు అది క్వశ్చనబుల్ ఛాలెంజ్గా మారుతుంది. మీకు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య, తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి, ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న తగాదే ఇది. సో అందువల్ల కొత్త అల్టిమేట్గా రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యాపార సంస్థలే. నాకు ఎవరితో లాభం వారితో లాభం. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఎలా పనిచేస్తాయి, సో ఎవరి పని నుంచి రిజల్ట్ వస్తే వాళ్ళని ఉంచుకుంటారు, రిజల్ట్ రాకపోతే పంపించేస్తాయి. సో రాజకీయ పార్టీ అలా అయినప్పుడు రాజకీయ పార్టీ వేరు వ్యాపార సంస్థ వేరు కదా, పొలిటికల్ లాయల్టీ ఏమైందనే ప్రశ్న మొదలవుతుంది. అందువల్ల అల్టిమేట్గా ఈ బ్యాలెన్స్ను అంటే ఈ కాంట్రడిక్షన్ను కొత్తగా చేరుతున్న నాయకులు, అప్పటికే పార్టీకి లాయల్గా ఉన్న నాయకులు ఈ కాంట్రడిక్షన్ను సమర్థవంతంగా మేనేజ్ చేసినప్పుడు ఫిరాయింపుల వల్ల లాభమా నష్టమా అనేది డిసైడ్ అవుతుంది.